Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about what are spot admissions and ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే అసలు ఏంటివి, అవి ఎలా ఫిల్ చేస్తారు, ఆ గైడ్లైన్స్ ఏంటివి, ఎప్పుడు ఫిల్ చేస్తారు, వాటి డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట, స్పాట్ అడ్మిషన్స్ అప్పుడు ర్యాంక్ ఎందుకు మారిపోతుంది, సడన్గా చాలా పెద్ద ర్యాంక్ వరకు కూడా వస్తున్నాయి అడ్మిషన్స్ అట్లా అని అడుగుతున్నారు. అసలు దానికోసం అని మీకు ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయని ఫుల్ క్లారిటీగానే ఉంటే మీరు అసలు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికనేసి మనం ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ కానివ్వండి ఎలా జరుగుతాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటివి? సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఆఫ్టర్ ఫస్ట్, సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ ఫిల్డ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ హెల్డ్ అట్ రెస్పెక్టివ్ కాలేజెస్. అంటే మీకు ఈ 3 కౌన్సిలింగ్స్ జనరల్గా 2 కానీ 3 కానీ ఉంటాయి కదండి, ఏ స్టేట్లో అయినా కానీ. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని సీట్స్ మిగులుతాయి అన్నమాట. సో ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ని ఫిల్ చేయడానికి స్పాట్ అడ్మిషన్స్ వాడతారనమాట. అంటే ఎందుకు మిగులుతాయనంటే, సపోజ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయింది, తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ఐటి కానీ ఐఐటి కానీ వచ్చింది, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. సో కొంతమంది స్టూడెంట్స్కి బిట్స్ పిల్లని అట్లా వచ్చినా కూడా క్యాన్సిల్ చేసుకుంటారు, లేదా కొంతమందికి ఆ బ్రాంచో కాలేజో నచ్చక నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం అనేసి క్యాన్సిల్ చేసుకొని విత్డ్రా చేసుకుంటారు అనమాట. సో ఇట్లాంటి కేసులు అన్నిటి వల్ల కూడా మనకి జనరల్గా ప్రతి కౌన్సిలింగ్ తర్వాత కూడా సీట్స్ అనేటివి ఖాళీ అవుతాయి. ఆ ఖాళీ అవ్వడం వల్లనే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా కొన్ని సీట్స్ ఖాళీ అవుతాయి అనమాట. అప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా చాలా కాలేజీల్లో కొన్ని సీట్స్ మిగిలిపోతాయండి. అంటే టాప్ కాలేజెస్లో జనరల్గా పెద్ద మిగలవు, అక్కడ కూడా 1-2 సీట్స్ మిగిలేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ప్రతిసారి అలానే జరుగుతూ ఉంటుంది. సో ఈ సీట్స్ ఏవైతే మిగిలిపోయినాయో వాటికి ఇంకా కౌన్సిలింగ్ కండక్ట్ చేయరు. సో ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇంకా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయరు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఎట్టంటే కాలేజీలో అడ్మిట్ చేసుకోవడానికి లేదు, అది కూడా తర్వాత గవర్నమెంట్ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఆ గైడ్లైన్స్ ప్రకారము ఫిల్ చేయాల్సిందే. అర్థమవుతుంది. సో అవి ఎట్లా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ సీట్స్, మిగిలిపోయిన సీట్స్ అన్ని కౌన్సిలింగ్లు అయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్కి ఫస్ట్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేకపోతే తెలంగాణ స్టేట్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. మీకు మిగిలిన సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ అంతటా మీరే కాలేజీల్లోనే స్పాట్ అడ్మిషన్స్ని నిర్వహించి వాటిని ఫిల్ చేసుకొని ఆ లిస్టు మాకు పంపించండి అని అంటారు. అంతేగా, ఇప్పుడు ఆ లిస్ట్ పంపించిన తర్వాత ఆ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని రాటిఫై చేయాలి. సో ఆ రాటిఫై చేస్తేనే అప్పుడు అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు. అర్థమవుతుందా? సో ఏదైతే ఈ సీట్స్ ఫిల్ చేస్తారో కాలేజీలు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఆ లిస్టు గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు రాటిఫై చేస్తారు, ఓకే అప్రూవ్డ్ అని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినప్పుడు అప్పుడు అవి అడ్మిషన్స్ కన్ఫర్మ్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ కాలేజీల్లో ఏ బ్రాంచ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కాలేజీ ప్రకారము, అంటే ప్రతి కాలేజీలో ఏ బ్రాంచ్కి సపోజ్ సిఎస్సికి ఎన్ని మిగిలినాయి, కాలేజీ పేరు ఉంటుంది, తర్వాత ఈసీఈకి ఎన్ని మిగిలినాయి, అట్లా అన్నీ కూడా వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెడతారు. ప్రతి కాలేజీకి కూడా వేకెన్సీస్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లకి ఎన్నెన్ని ఉన్నాయి అనేది వెబ్సైట్లో పెడతారనమాట. సో పెట్టిన తర్వాత వాళ్ళకి ఒక డెడ్ లైన్ కూడా ఇస్తారు, ఈ పలానా తేదీ లోపల కంప్లీట్ చేయాలన్నట్టుగా ఇస్తారనమాట. సో ఫస్ట్ ఆ లిస్ట్ పెడతారు, లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్. తర్వాత ఏం జరుగుతుందంటే మీరు డైరెక్ట్గా ఇంక వెబ్ కౌన్సిలింగ్ ఉండదు. స్పాట్ అడ్మిషన్స్ అనేది కాలేజీకి వెళ్ళి జనరల్గా అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది. సో జనరల్గా ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం చెప్తున్నాను నేను, 1200 ఉంటుందండి. లాస్ట్ ఇయర్ మారచ్చు, మళ్ళీ ఇదే ఫీజు మీరు ఇంత చెప్పారు సార్ ఇప్పుడు ఇంత ఉంది అని అనద్దు. సో ఎంసెట్ కనుక క్వాలిఫై కాకపోతే 2000 రూపాయలు ఉంటుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఉండింది. మరి ఇప్పుడు సార్ ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళకి కూడా ఇస్తారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంసెట్ క్వాలిఫై కాకపోయినా కానీ స్పాట్ అడ్మిషన్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. సో అన్లెస్ యూ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ యూ విల్ నాట్ గెట్ క్లియర్ క్లారిటీ. అందుకని పూర్తిగా చూడండి.
తర్వాత ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది స్పాట్ అడ్మిషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు. తర్వాత అసలు ఎట్లా ఫిల్ చేస్తారు, ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్లో ఇచ్చేస్తుంది. ఒక సపోజ్ టెన్త్ లోపల ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోండి అని చెప్తారనుకోండి. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఆ కాలేజీలో ఆల్రెడీ చేరుంటారు కదండి స్టూడెంట్స్, చేరిన వాళ్ళలోనే ఎవరన్నా సపోజ్ సివిల్ నుంచి మెకానికల్కి రావాలనుకున్నా లేదా మెకానికల్ నుంచి ట్రిపుల్ఈకి రావాలనుకున్నా ఆ ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలని అలాంటి వాళ్ళతో ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివన్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అడ్మిషన్ ఇన్ టు దట్ పర్టికులర్ కాలేజ్. దానికి ఒక డేట్ పెడతారు, ఫస్ట్ మీరు ఇంటర్నల్ స్లైడింగ్ కంప్లీట్ చేసుకొని ఆ లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్తారు. సపోజ్ 10th అనుకోండి, ఆ 10th సెప్టెంబర్ లేదా 10th నవంబర్, జనరల్గా నవంబర్ ఎండింగ్లో అటు జరుగుతుంటుందండి. సో 10th నవంబర్ లోపల మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేయండి అని అంటే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ వేరే బ్రాంచ్లో చేరిన స్టూడెంట్స్ హయ్యర్ బ్రాంచెస్కి వెళ్ళడానికి మీరు అవకాశం ఉంటే వాళ్ళు చేరమని చెప్తారు. అందరూ జారరు, కొంతమంది సపోజ్ ఇప్పుడు నీకు అదే చెప్తున్నా క్లియర్గా వినండి. సపోజ్ మెకానికల్లో ఒక స్టూడెంట్కి వచ్చిందండి, మెకానికల్లో స్టూడెంట్ వచ్చింది, ఆ క్యాండిడేట్కి ట్రిపుల్ఈకి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా, అంటే ట్రిపుల్ఈలో 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి. సో ఈ మెకానికల్ క్యాండిడేట్ ట్రిపుల్ఈకి ఫస్ట్లో పెట్టినా కానీ రాలేదు, మెకానికల్ వచ్చి చేరిపోయాడు. ఇప్పుడు స్పాట్ కౌన్సిలింగ్లో వెళ్తాడా అంటే అతను వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే వెళ్తే మాత్రం అడ్మిషన్ వస్తుంది. ఎందుకు వెళ్ళారంటే ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఉండదు ఇక్కడ. దీని ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా చేస్తే ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఉండదు. అందుకని ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఫీ రీయింబర్స్మెంట్ ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా తీసుకుంటే ఉండదు. అందుకని ఈ మెకానికల్ కొంతమంది పిల్లలు ఆ రీయింబర్స్మెంట్ ఉండదు కదా అనేసి మెకానికల్ బ్రాంచ్లోనే ఉండిపోతారు. లేదు నాకు ఫీ రీయింబర్స్మెంట్ లేకపోయినా కూడా పర్వాలేదు అనుకుంటే మీరు హయ్యర్ బ్రాంచెస్కి మీ కాలేజీలో కన్నా ఖాళీలు ఉంటే మీరు వెళ్ళి చేరచ్చు. మీరు అసలు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ లేదనుకోండి, మీరు కళ్ళు మూసుకొని ఈజీగా హయ్యర్ బ్రాంచ్ కానీ మీ కాలేజీలో వస్తే ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా చేరుకోండి. తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ డేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ 15th ఏదో ఇంకొక 4-5 రోజుల టైం ఉంటుంది అనమాట. ఆ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇస్తారు, ఇంటర్నల్ స్లైడింగ్ ఈ డేట్ లోపల కంప్లీట్ చేయండి, స్పాట్ అడ్మిషన్స్ ఈ డేట్ లోపల కంప్లీట్ చేయండి అని ఇస్తారనమాట. సో తర్వాత 4-5 days గ్యాప్ తోటి స్పాట్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి లిస్ట్ పంపించండి అని చెప్తారనమాట. సో ఇది యాక్చువల్గా ప్రొసీజర్. సో తర్వాత ఇంకా ఉన్నాయి పాయింట్స్. లెట్ us గో టు ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే మీరు ఆల్రెడీ ఒక కాలేజ్ ఎక్కడైనా కానీ ఒక కాలేజ్ ఏలో అడ్మిషన్ తీసుకున్నారు, ఆల్రెడీ గాట్ అడ్మిషన్ అనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్ ఇది స్పాట్ అడ్మిషన్స్కి. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఏ కాలేజీలో కూడా ఇంకా అడ్మిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరు వేరే కాలేజీలో కానీ అడ్మిషన్ తీసుకొని ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సపోజ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, లేకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, సీట్ వచ్చినా కూడా మీరు క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ రోజుకి మీకు ఎక్కడ కూడా అడ్మిషన్ లేదు. అటువంటి వాళ్ళ దగ్గరే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తీసుకొని స్పాట్ అడ్మిషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆ స్పాట్ అడ్మిషన్లో మీరు ఈ ఒరిజినల్ టీసీని సబ్మిట్ చేసేయాలి అడ్మిషన్ రావాలంటే. అదే మీరు వేరే కాలేజీలో కానీ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటే టీసీ వాళ్ళకి సబ్మిట్ చేసి ఉంటారు కదండి, అందుకని మీ దగ్గర టీసీ ఉండదు, అందుకని ఇక్కడ అవకాశం ఉండదు అనమాట. సో దోస్ హూ హ్యావెంట్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కాలేజెస్ ఆల్రెడీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అందుకనే తక్కువ స్టూడెంట్స్ జనరల్గా స్పాట్ అడ్మిషన్స్కి అటెండ్ అవుతుంటారు అనమాట. వేరే కాలేజీలో ఎక్కడైనా సరే మీరు అడ్మిట్ అయ్యి ఉన్నారంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్. అర్థమవుతుందా? సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకురావాలి, చూపించాలి, బట్ టీసీ మాత్రం సబ్మిట్ చేసేయాలి. ఇవి కొన్ని కాలేజీలు తీసుకుంటే కొన్ని కాలేజీలు వెనక్కి ఇచ్చేస్తారండి, అది వేరే విషయము. బట్ ఈ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రం ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి ఇచ్చిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రం సబ్మిట్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకొని టీసీ సబ్మిట్ చేస్తుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే, ఎక్కడ అడ్మిషన్ తీసుకోకుండా ఉంటే మాత్రం యు ఆర్ ఎలిజిబుల్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫీ రీయింబర్స్మెంట్ అనేది నాట్ అప్లికబుల్. ఫీ రీయింబర్స్మెంట్ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కానివ్వండి, లేకపోతే ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా కానివ్వండి తీసుకున్న పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఉండదు. ఇది చాలా మెయిన్ పాయింట్ అండి. ఈ పాయింట్ని కన్సిడర్ చేస్తూ మీరు డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో అంతేగాని బ్లైండ్గా మంచి బ్రాంచ్ వచ్చింది, మంచి కాలేజ్ వచ్చిందని వెళ్ళిపోవద్దు. మీరు అవకాశాన్ని బట్టి ఫీ రీయింబర్స్మెంట్ లేకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం స్పాట్ అడ్మిషన్స్లో మంచి బ్రాంచ్, బెటర్ కాలేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ పాయింట్
పాయింట్ వచ్చేసి అసలు ఎట్లా క్రైటీరియా ఏంటి, ఎలా అడ్మిషన్ ఇస్తారు అని అంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనము ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఇస్తారు. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఆ కాలేజీలో ఆల్రెడీ మిగతా బ్రాంచుల్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ అడ్మిషను సపోజ్ ఇందాక చెప్పినట్టు 10th నవంబర్కి అట్లా అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత లిస్ట్ ప్రిపేర్ చేసి అప్పుడు ఎన్ని ఇంకా వేకెన్సీస్ అప్పుడు బ్రాంచ్లు మారుతాయి కదండి. ఈ మెకానికల్ నుంచి సపోజ్ ఎలక్ట్రికల్కి ఒక క్యాండిడేట్ వచ్చాడు అనుకోండి, అప్పుడు మెకానికల్లో ఒకటి ఖాళీ అవుతుంది, ఎలక్ట్రికల్లో ఒకటి ఫిల్ అవుతుంది. సో తర్వాత ఆ డేట్ తర్వాత వేకెన్సీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కాలేజీలోనే కండక్ట్ చేస్తారు. చేసి ఫస్ట్ ఎంసెట్ ర్యాంకు ద్వారా ఫిల్ చేస్తారు. సో ఎంసెట్ ర్యాంకు అంటే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రం పిలుస్తారు. పిలిచి దాని ప్రకారం నీకు ఏ బ్రాంచ్ కావాలని దాంట్లో బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పిలుస్తారు, తర్వాత ర్యాంక్ వచ్చిన వాళ్ళని తర్వాత పిలుస్తారు. పిలిచి వాళ్ళకి ఏ బ్రాంచ్లు కావాలో వాళ్ళ చాయిస్ ప్రకారం ఇచ్చేస్తారు. అప్పటికి కూడా ఇంకా సీట్లు మిగిలిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా ఫిల్ చేస్తారు. అప్పుడు అంటే ఎంసెట్ క్వాలిఫై కాకుండా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని పిలుస్తారు. పిలిచి వాళ్ళకి అడ్మిషన్ అనేది ఇస్తారు. సో ఒకసారి ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మళ్ళీ వేకెన్సీ లిస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత 15th ఏదో స్పాట్ అడ్మిషన్స్ డెడ్ లైన్ ఉంటుంది. ఆ డేట్ లోపల ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది కంప్లీట్ చేసి ఆ స్పాట్ అడ్మిషన్స్లో ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఫస్ట్ ఫిల్ చేస్తారు. అప్పటికి సీట్లు మిగిలితే అటెండ్ అయిన క్యాండిడేట్స్లో అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళ చేత కూడా ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఆ లిస్టు గవర్నమెంట్కి పంపిస్తారు. అప్పుడు వాళ్ళు రాటిఫై అంటే అప్రూవ్ చేస్తారు. ఓకే మీరు కరెక్ట్గా చేశారు, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ మేము అప్రూవ్ చేస్తున్నాము అడ్మిషన్స్ అంటే